అవును. అదే కాక మహారాణి తిరుమలాంబ వయసులో చిన్నవారు, తెలియనితనంతో అమాయకత్వం ఉంది. చిన్నపిల్లల కొంచెం మొండివారు కదా. అవును. కనుక మీరు పాపిటి సరాలు చిన్నరాణి వారికే ఇవ్వాలనుకుంటున్నారు. మా దిష్టే తగులుతుంది మీకు. ఎంత బాగా అర్థం చేసుకున్నారు మీరు. మా పూర్వజన్మ సుకృతమే అయి ఉండాలి. మీరు మాకు ధర్మపత్నిగా లభించారు. నిజం చెప్తున్నాం. మహారాజా, ముందు మా ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. ఒకటి కాదు మహారాణి, 100 ప్రశ్నలు అడగండి, మేము సమాధానం చెప్తాం. కానివ్వండి. రామాయణంలో కైకేయి తన పుత్రుడు భరతుణ్ణి రాజ్యానికి వారసుణ్ణి చేయాలనుకుంది, రాజుని చేయాలనుకుంది. అవును. కాని ఎవరయ్యారు? శ్రీరామచంద్రుడు. ఎందుకయ్యారు? మీరనేది ఎందుకు రాముడే రాజయ్యాడు? మేం చెప్తాం వినండి. ఎందుకంటే వారు అందరిలో పెద్దవారు. మహాభారతంలో అందరికన్నా గొప్పవాడు, అందరిలో పరాక్రమవంతుడు, అందర్నీ మించిన యోధుడు అర్జునుడే. అవును. మరి ఎవరు రాజయ్యారు? యుధిష్ఠిరుడు. ఎందుకయ్యారు? ఎందుకంటే పెద్దవారు గనుక. సరే, ఇవన్నీ వదిలేద్దాం. మీరు చెప్పండి, మీరెలా రాజయ్యారు? ఎలా అయ్యారేమిటి? మేము రాజు కావాల్సిందే కదా. కావలసిందే, కాని మీరే ఎందుకు రాజు కావాలి? ఎందుకు కావాల్సిందా? ఎందుకంటే మిగిలిన వారంతా మాకంటే వయసులో చిన్నవారు, ఇక మేము పెద్దవారు కనుక. మేమనేదేంటంటే ఆ పాపిటి సరాలు మాకే లభించాలి. ఎందుకంటే మేము తిరుమలాంబ కన్నా పెద్దవారు. చూసారా, మేమనలేదా? బుద్ధి బలం రెండు ఒకే చోట కనిపించేవి కేవలం మీలోనే, మా భర్తలో. ఎంత సులువుగా మా మనసు అర్థం చేసుకున్నారు. అవును స్వామి, క్లుప్తంగా విషయం అయితే ఇంతే స్వామి. ఆ పాపిటి సరాలు మీరు కేవలం మాకే ఇవ్వాలి. స్వయంగా మీరే మా పాపిట్లో అలంకరించాలి. మహారాజా, మీరేమీ తినలేదు. మారు వడ్డించనా? వద్దు. మహారాజా, చిన్నరాణి గారికి ఏమైందో తెలియడం లేదు. బాగా కోపంగా ఉన్నారు. అంతఃపురం అంతా చిందరవందర చేసేశారు. అన్ని విసిరి కొడుతున్నారు. మహారాజా, మీరు త్వరగా రండి. నువ్వు వెళ్ళు, మేము వస్తాం. మేము అర్థం చేసుకోగలం. తెలుసు. ఏం పర్వాలేదు చిన్నరాణి వారు. ఆ పాపిటి సరాల కోసం మీరు యుద్ధం చేయాలనుకుంటే మేము కూడా అందుకు సిద్ధమే. ప్రియా, చిన్న మహారాణి గారు, ఏమిటిదంతా? ఏమైంది? మీరు ఎందుకు ఇలా దుఃఖిస్తున్నారు? మాకు చెప్పొచ్చుగా. ఇప్పుడు మా పట్ల మీకు ప్రేమ లేదు, ఇష్టమో లేదు. అదేంటి, ఎవరంటారలా? అదంతా అసత్యం. మేము నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. మీరంటే మాకెంతో ప్రేమ. అయితే వెంటనే చెప్పండి, ఇద్దరు వ్యక్తుల మధ్య అత్యంత ముఖ్యమైనది ఏమిటంటారు? అనుబంధం. ఆ అనుబంధంలో అత్యంత ముఖ్యమైనది ఏమిటి? పరస్పర విశ్వాసం. ఆ విశ్వాసంలో అత్యంత ముఖ్యమైనదేమిటి? నిస్సందేహంగా ప్రేమే. అదే కదా మీకు చెప్తున్నది. మీకు మా పట్ల లేనిది అదే, ప్రేమ. మీకు ప్రేమే లేనప్పుడు విశ్వాసం ఎలా ఉంటుంది? విశ్వాసం లేని అనుబంధాలు నిరర్థకం. ఇంకా అర్థమే లేకుంటే అన్ని వ్యర్థమే కదా. అన్ని వ్యర్థమైనప్పుడు మా నిరర్థక జీవితాన్ని చూస్తూ ఏడవక ఏం చేస్తాం? దుఃఖించక ఏం చేస్తాం? ఒకవేళ మీకు మా పట్ల ప్రేమే ఉంటే మీరు ఆ పాపిట శరాలను మా పాపిట్లో పెట్టి అది నిరూపించుకునేవారు కదా. ఇంతేనా? ఈ మాట మీరు ఎడవకుండానే చెప్పొచ్చు కదా. ఇంతగా ప్రయాసపడాల్సిన అవసరం ఏముంది చెప్పండి. చిన్న మహారాణి గారు, మీరెలా కూర్చోండి. మీరు కాస్త శాంతించండి. మేము ఏదో ఒకటి చేస్తాం. ఏదో ఒకటి చేస్తారా? కాదు, అంటే ఇంకేం చేస్తాను, మీరు కోరినట్టే. మేమేం కోరుకుంటున్నాం? అదే పాపిటి సరాలు మీకే దక్కాలని. అయ్యో స్వామి, మీరు ఇంత త్వరగా! మేము కోరే ఆ రోజు ఎంతో దూరంలో లేదు. మీరే స్వయంగా మీ స్వహస్తాలతో ఆ పాపిట శరాలను మా తలపై అలంకరిస్తారు.
సరాలు మాకే సొంతం కావాలి అంతే. మేము కోరి ఆ రోజు ఎంతో దూరంలో లేదు. మీరే స్వయంగా మీ స్వహస్తాలతో ఆ పాపిట శరాలను మా తలపై అలంకరిస్తారు. మహారాజా, ప్రణామాలు ఆచార్య. ఆయుష్మాన్ భవ. ఏమైంది మహారాజా? మీరు కాస్త దిగులుగా ఉన్నట్టున్నారు. అంతా క్షేమమే కదా? క్షేమం కాదు ఆచార్యవర్య. ఏ? ఆ పాపిటి సరాలు వచ్చినప్పటి నుంచి మా సుఖం, మా మనశ్శాంతి అన్ని స్వాహ అయిపోయాయి. పాపిటి సరాలు ఒకటి, కానీ రాణులు ఇద్దరు. ఆ ఇద్దరికి పాపిటి సరాలు కావాలట ఆచార్య. ఇప్పుడు ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు. ఇందులో చింతించాల్సిన అవసరం ఏముంది మహారాజా? మన విదూషకుడున్నాడు కదా, అదే అతని పేరేమిటి? రామ. రామ. అవును, అతనికి ఆ పనప్ప చెప్పండి. రామకృష్ణకే? అవును. అయినా విదూషకుడున్నది ఎందుకోసం మహారాజా? వారు చేయాల్సిన పనే ఇది. నవ్వుతూ నవ్విస్తూ సమస్యలన్నీ తీర్చేస్తాడు. మాకు పూర్తి విశ్వాసం ఉంది మహారాజా. అతని పనిని విజయవంతంగా తేలిగ్గా చేసేస్తాడు. ఇది నిజంగా జరిగే పనేనా? తప్పక జరుగుతుంది మహారాజా. సిపాయి, విదూషకులు రామకృష్ణను సత్వరం పిలుచుకురా. ధన్యవాదాలు ఆచార్య. మునిగాడు రామకృష్ణ. ఆ? హా. బెండకాయలు ఇలా ఉన్నాయేంటి? అన్ని పుచ్చులే. అమ్మా, ఇందులో నేను చేసింది ఏముంది? మీరు బెండకాయలు తెమ్మన్నారు, బజార్లో ఎక్కడ అవి కనిపించలేదు. అప్పటికి ఏదో ఒకటి చేసి మీకోసం వెతికి తీసుకొచ్చారు. ఇలాగే ఉంటాయి కదా మరి. ఇప్పుడు మీకోసమని నేను బెండకాయలా మారిపోవాలా? నిన్ను బెండకాయలా మారిపోమని ఎవరన్నారు? దేన్ని దేంతో కలుపుతున్నావు? ఎక్కడి మాటలు అక్కడే ఉన్నాయి. అమ్మా, దేన్ని దేంతో కలిపాను? ఎక్కడి మాటలు అక్కడే ఉన్నాయి. ఇక్కడ బెండకాయలు, ఇక్కడ నేను. మీకివి నచ్చలేదు, మీరు ఇక్కడే ఉన్నారు. ఒళ్ళు పిలుచుకుంటావేంటి సోమలి? చూడు వాళ్ళు ఎలా పోట్లాడుకుంటున్నారో. చా ఊరుకో, నాకేమన్నా పిచ్చా ఆడవాళ్ళ పోట్లాట్లో పడ్డానికి? ఒక మాట గుర్తుంచుకోగుండప్ప, ఎప్పుడూ ఆడవాళ్ళ పోట్లాట్లో తలదూర్చకూడదు. వాళ్ళ పోట్లాటికి అసలు అంతమే ఉండదు, కానీ అందులో పడ్డవాడు మాత్రం అయిపోతాడు. ఇంకో మాట చెప్పనా, కాసేపు అయ్యాక వాళ్ళకే గుర్తుండదు ఈ గొడవ ఎందుకు మొదలైందో. అప్పటికి మిగిలిన కూలలు కూడా కుళ్ళిపోతాయి. మనం ఏం తింటాం గాలా? వాళ్ళకి ఆకలిస్తే వాళ్ళే వంట చేస్తారు, చూస్తూ ఉండు. చివరికి ఆ పుచ్చు బెండకాయలే వండుతారు. ప్రణామాలు విదూషక మహాశయ. ప్రణామాలు ప్రణామాలు ప్రణామాలు. సరేగాని మిత్రమా, ఇప్పుడు నేను విదూషకుడిని గుర్తు చేయడం అంత అవసరం అంటారా? సరే వదిలేండి. ఏమిటి విషయం, ఇలా వచ్చారు? మహారాజు గారు మిమ్మల్ని అతి త్వరగా మహల్కు రావాల్సిందిగా ఆదేశించారు. ఏమైనా అర్థమైందా రామా? అర్థమైంది బంధు. ఈ సభ బలిపీఠంలా ఉంది. మహారాజు వారు ఇద్దరు రాణుల మధ్య అడకత్తల్లో చిక్కుకుపోయినా పోక చెక్కలా అయిపోయారు పాపం. అక్కడ నిలబడి మీలో మీరు ఏం మాట్లాడుకుంటున్నారు రామకృష్ణ? ఏమీ లేదు మహారాజా, మీరు పిలిస్తేనే వచ్చాను మహారాజా. అదిగో పాపిటి సరాలు, ఇక దీని బాధ్యత మీదే. ఇప్పుడిది మీ ఆధీనం. ఉన్నవి ఒక్క పాపిటి సరాలు, రాణులేమో ఇద్దరు. ఈ ఒక్క పాపిటి సరాల్ని ఇద్దరిలో ఎవరికి ఇవ్వాలో మీరే మాకు చెప్పాలి రామకృష్ణ పండితులు. ఒక్క విషయం, ఇద్దరిలో ఏ ఒక్క రాణి బాధపడకూడదు, అలాగే కంటతడి పెట్టకూడదు. ఇద్దరిలో ఎవరు బాధపడ్డా మాకు బాధ కలుగుతుంది మీ వల్ల. అలాగే వారిద్దరిలో ఎవరికి కోపం వచ్చినా మాకు కోపం వస్తుంది రామకృష్ణ పండితులు, మీ మీద. మాకు గనక కోపం వస్తే ఏం చేస్తామో, ఎలా శిక్షిస్తామో మీకు చెప్పనక్కర్లేదు.
మీరు అనవసరంగా అనుమానపడుతున్నారు మహారాజా. మాకైతే పూర్తి నమ్మకం ఉంది అని చెప్పాంగా. మన విదూషకుల వారు మీ సమస్యకు ఒక పరిష్కారాన్ని ఖచ్చితంగా చూస్తారు. అలా జరిగితే అందరికీ మంచిదే ఆచార్యవర్య. లేదంటే మేమేం చేస్తామో మాకే తెలియదు. మేం మా దాంపత్య జీవితంలో ప్రశాంతత కోరుకుంటున్నాం. దానిలో ఏ చిన్న ఇబ్బంది కలిగినా దానికి పూర్తి బాధ్యత రామకృష్ణ పండితులదే. కనుక ఈ భారాన్ని మేము మీపైనే మోపుతున్నాం. కానీ మహారాజా, మేమేం చెప్పదలుచుకున్నామో అది చెప్పేశాం రామకృష్ణ పండితుల వారు. మీరు మా సమస్యకు పరిష్కారం వెతికి అది మాకు తెలియజేసిన తర్వాతే మనం కలవడం జరుగుతుంది రామకృష్ణ పండితుల వారు. ఏంటి, పాపిడి సరాలు ఎవరికి ఇవ్వాలన్న బాధ్యత రామకృష్ణ పండితులకు అప్పగించారా? ఇప్పుడు ఆ పాపిడి సరాలు ఎవరికి ఇవ్వాలో నిర్ణయించేది అతనా ఆచార్య? చిత్తం, అదే జరిగింది తల్లి. కానీ రామానే ఎందుకు? ఈ విషయాన్ని మహారాజు వారే చెప్పాలి. రామానే ఎందుకో ఒక్కటి మాత్రం నిజం. ఇప్పుడు విషయమంతా రామా చేతుల్లోనే ఉంది. అతనికి ఇష్టమైన వాళ్ళకి పాపిటి సరాలు ఇవ్వొచ్చు. మా ఉద్దేశంలో పాపిటి సరాలు ధరించే అర్హత ఎవరికైనా ఉంది అంటే అది కేవలం మీ ఒక్కరికే. మాకా? నిస్సందేహంగా మహారాణి చిన్నాదేవి, మీరు ఈ ఇంటికి పెద్ద కోడలు. ఒక్క పాపిటి సరాలేంటి, ఈ రాజ్యంలో అణు అణువు మీద మీకే హక్కుంది. అలాగే ఉండాలి కూడా. ధన్యవాదాలు గురుదేవా. మీ మాటలతో మా గౌరవాన్ని మరింత పెంచారు. మేం చెప్పిన ప్రతి మాట అక్షరాలా నిజం. అవును, మీరు చినరాణే కావచ్చు, అయితే ఏంటి, మీరు ఈ ఇంటి కోడలే కదా. ఈ రాజ్యంలో దేనిపై అయినా చిన్నాదేవికి ఎంత హక్కుందో అంతే హక్కు మీకు ఉంది. నిస్సందేహంగా పాపిడి సరాలు మీకే దక్కాలి, మీకు మాత్రమే దక్కాలి. కానీ కానీ ఏంటాచార్య? కానీ ఆ రామకృష్ణ పండితుడు ఏం ఆలోచించాడో ఎవరని చెప్పగలం? అతను ఇప్పటికే ఈ విషయం గురించి నిర్ణయించుకున్నాడేమో. పాపిటి సరాలు పెదరాణి అయిన చిన్నాదేవి గారికి చెందాలని. ఎందుకు? రామ ఎందుకలా చేస్తారు? దానిని తిరుమలమ్మకి ఎందుకు ఇవ్వాలనుకుంటారు? తెలివైనవాడు కదా ఆ విదూషకుడు, అతి తెలివిగలవాడు. ఎప్పుడు ఏం పన్నాగం పన్నుతాడో, ఏం చేస్తాడో మనమేం చెప్పగలం? ఎవరో పెద్దవారు చెప్పినట్టు, ఏదో ఒకరోజు హంస వడ్లు తింటుంది, కాకి ముత్యాలు ధరిస్తుంది అన్నట్టు ఆ సమయం వచ్చింది. ఇప్పుడు వడ్లెవరికి చేరతాయో, ముత్యాలెవరికి చేరతాయో నిర్ణయం మాత్రం ఆ విదూషకుడు రామకృష్ణ పండితుడి చేతిలోనే ఉంది. రామకృష్ణ పండితులు? రామకృష్ణ వంద మందికి పైగా కళాకారులు కలిసి తీర్చిదిద్దిన నగ ఇది. వేల మంది స్వర్ణకారులు కలిసి చాలా ఏళ్లు పరిశ్రమించి తయారు చేసిన అద్భుతం ఇది. ఊహాతీతం, వర్ణనాతీతం, అమోఘమైన కళా సృష్టి పాపిడి సరాలు. పాపిడి సరాలు ఒకటి, రాణులేమో ఇద్దరు. ఇద్దరు మాటికి రెండంటారేంటి? ఈ సమస్యకు పరిష్కారం కావాలి. అమ్మా శారద, ఈ సమస్య నుంచి బయటపడే ఉపాయాన్ని మీరైనా చెప్పండి. ఒక్క పాపిడి సరాల్ని ఇద్దరు రాణులకి ఎలా ఇవ్వాలి? నేనేమంటానండి? ఎత్తండి అంటావు, నాకు తెలుసు. కానీ ఎలాగో ఏమిటో అది కూడా నువ్వే చెప్పాలి. వాటిని చేతికెత్తుకొని నాకు ఇచ్చేసేయండి. నీకిచ్చేయాలా? మరి రాణుల సంగతి ఏమిటి? అదంతా నాకు తెలీదు. నాకు ఈ పాపిడి సరాలు నచ్చాయి అంతే. ఏం బుర్ర తల్లి నీది? అయ్యో, ఒక సమస్యని పరిష్కరించలేక చేస్తుంటే మీరిద్దరు ఇంకో సమస్య నా తలకు చుట్టాలని చూస్తున్నారా? ఏమిటి? నా భుజం తత్తులామా, సబాస్ సబాస్ అన్నన్ను. భలే ఉపాయం తత్తిందిలే నాకు. నీ సమస్య తీలిపోయినట్టే. ఏం తట్టింది? ఏం ఉపాయం తట్టింది నీకు? జాగ్రత్తగా విను. నువ్వు పాపితి సలాలు పంచలేవు, కానీ వాళ్ళిద్దరి మధ్య సమయం పంచవచ్చు కదా. పొద్దున్నేమో పెద్దలాన్ని దళిస్తాలు,
సాయంత్రం ఏమో చిన్నలాని దలిస్తాలు, స్నానం చేసేటప్పుడు పెద్దరాని దలిస్తాలు, అన్నం తినేటప్పుడు చిన్నలాని దలిస్తాలు, అలాగే పక్షులకు దానం వేసేటప్పుడు చిన్నలాని దలిస్తాలు. ఎలా ఉంది? ఏమైంది? ఏం వెతుకుతున్నావు? కర్ర వెతుకుతున్నా కర్ర. కల్లా ఇప్పుడు దాంతో ఏం పని? ఇలాంటి బుద్ధి తక్కువ సలహా ఇచ్చినందుకు నిన్ను కొట్టగా ఏం చేస్తాను? నచ్చకపోతే ప్రేమగా చెప్పొచ్చు కదా. ఇలా హింసించాలని అనుకోకూడదు. హింసించటం మహాపాపం. అది పిల్లల విషయంలో మళ్ళీ పెద్ద పాపం. ఓహో, మీరు చెప్తారా? చెప్పు, ఆవిడ ఏం చెప్తుందో. ఏమంటున్నారంటే పుకారు లేపమంటున్నారు. ఏమనంటే ఈ పాపిడి సరాల్లో దెయ్యం దెయ్యం దూరిందని. ఎవరైతే ఈ పాపిడి సరాలు ధరిస్తారో ఆ దెయ్యం వచ్చి వాళ్ళని పట్టుకుంటుంది. అప్పుడు చూడండి, ఇద్దరు రాణులు పాపిడి సరాలు పేరెత్తారంటే పారిపోతారు. ఈ ఆఖరి విచిత్ర శబ్దం ఏమిటి? ఎలా ఉందని అడుగుతున్నారు. ఎలా ఉందంటే తెలుసు, మాకు ముందే తెలుసు. ఈ ఉపాయం మీకు బాగా నచ్చుతుంది. చాలా చెత్తగా ఉంది. ఏమిటమ్మా నువ్వు కూడా? ఆ రాణులేమైనా పిచ్చివాళ్ళ? ఇలాంటి మాటలు చెప్తే నమ్మేస్తారా? తనే అంటుంది కారాగారానికి వెళ్లే పనులు చెయ్యకురా అని. మళ్ళీ తనే కారాగారానికి వెళ్లే ఉపాయాలు చెప్తుంది. అయ్యో, విదూషకుల వారు, ఏమిటి ఏమిటి? మీకు ఒక ముఖ్యమైన సూచన. స్వయానా చిన్నాదేవి గారే మీ నివాసానికి వేంచేయబోతున్నారు. మహారాణి చిన్నదేవి గారా ఇక్కడికి వస్తున్నారా? ఓరి భగవంతుడా! మహారాణి చిన్నదేవి గారికి సాదర స్వాగతం చెప్తున్నాడు ఈ రామకృష్ణ. మీ విదూషకుడు తన నివాసంలోకి మిమ్మల్ని సగౌరవంగా ఆహ్వానం పలుకుతున్నాడు. మీరెందుకు శ్రమ తీసుకున్నారు మహారాణి గారు? కబురు పెడితే నేనే వచ్చేవాణ్ణి. మేము మిమ్మల్ని కాదు, మీ కుటుంబాన్ని కలవాలనుకున్నాం కనుక మేమే స్వయంగా వచ్చాం. అయ్యో, లేదు లేదు, అలాంటిదేం లేదు. ఆవిడ దాడి చేయడం లేదు, ఏదో చెప్పాలనుకుంటుంది. పాపం ఆజీవన మౌనవ్రతం కదా, అందుకే ఇలా సైగలతో మాత్రమే మాట్లాడుతూ ఉంటుంది. ఇది తీసేయండి. అయ్యో, నువ్వేంటలా కళ్ళప్పగించి చూస్తున్నావు? అమ్మేమంటుందో చెప్పు. ఏమంటున్నారంటే వారి రాకతో మన ఇల్లు ధన్యమైంది. మీలాంటి స్త్రీమూర్తి మా ఇంట్లో అడుగు పెట్టి మా ఇంటిని పావనం చేశారు. మీకు స్వాగతం పలుకుతున్నారు. ఈమె నా భార్య శారద. అయితే మీరే అన్నమాట శారద. మీరే కదా కృష్ణాష్టమి రోజున రామ పక్కన నాట్యం చేసింది? ఎంత అందమైన రూపం మీది. ఎంతో అందంగా, ఎంతో ముద్దుగా ఉన్నారు మీరు. అయితే ఎత్తండి. ఏమెత్తాలి? లేదు లేదు, మా నుంచి శబదం తీసుకోండి. మిమ్మల్ని ఇలాగా మా ఇంట్లో కలిసే మహద్భాగ్యం కలుగుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు తెలుసా? అదృష్టం అంటే రామకృష్ణ పండితులదే. అందుకే మీలాంటి అందమైన అణుకువైన భార్య లభించింది. అయినా అదంతా వదిలేయండి. ఏవో కొన్ని కానుకలు తెచ్చాం మీకోసం. ఇవి నాకు చాలా అవసరం. ఇవన్నీ నాకెందుకండి ఇప్పుడు? మొదటిసారి మీ ఇంటికొచ్చాం, ఒట్టి చేతులతో ఎలా రమ్మంటారు? ఇదిగో తీసుకోండి. ఈ హారం మీ అందాన్ని మరింత పెంచుతుంది. ధన్యవాదాలు. ఇక ఇది మీకోసం. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లేదు లేదు, ధన్యవాదాలు చెప్తున్నారు. ఓ, మీరెంత అదృష్టవంతులో రామకృష్ణ. ఎంత మంచి కుటుంబం మీది. అందమైన అణుకువైన భార్యని పొందటం, అంతే గొప్ప తల్లిని పొందటం, అలాగే ఇలాంటి గుండప్ప నా ప్రియమిత్రుడు. ఇంత ముద్దులొలికే ప్రియమైన మిత్రుడున్నాడు. అన్నీ ఎంత అందంగా ఆహ్లాదంగా ఉన్నాయో మీ ఇంట్లో. ఆ భగవంతుడు మిమ్మల్ని ఎప్పుడూ ఇలాగే సుఖ సంతోషాలతో ఉంచాలి. అమ్మా, మీకు ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా సరే మేమున్నామని మర్చిపోకండి. మీ కుటుంబం అంటే మా కుటుంబమే. మీ కష్ట సుఖాలే మా కష్ట సుఖాలు. మహారాణి చిన్నాదేవి సదా మీకు తోడుగా ఉంటారు. సరే, ఇక మాకు అనుమతినివ్వండి, మేం బయలుదేరుతాం. మహారాణి గారు, మీరు మొదటిసారి మా ఇంటికి వచ్చారు కదా, కాస్త పలహారం ఏదైనా? మరెప్పుడైనా మేము మహల్కు వెళ్ళాలి. వస్తాం, మళ్ళీ వస్తాం. అప్పుడు మీ ఆతిథ్యాన్ని స్వీకరిస్తాం. ఇక మేం బయలుదేరుతాం. రామా, చిత్తం మహారాణి. ఒక్క మాట. మీకు గుర్తుందా, మీకు మరణశిక్ష విధించినప్పుడు అప్పుడు మేమే మహారాజా వారికి చెప్పాం మీకు ఇంకొక్క అవకాశం ఇవ్వమని. అప్పుడు మీరు మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవచ్చని. మహారాజా వారు అలాగే చేశారు కూడా. మీకు తెలుసుగా, మహారాజా వారు మేమేం చెప్పినా కాదనరు.
చిత్తం. తెలుసు మహారాణి వారు. ఇంత దయ చూపినందుకు మీకు శతకోటి ధన్యవాదాలు. నా మీద నమ్మకం ఉంచినందుకు కూడా ధన్యవాదాలు. మాకెప్పుడూ అనిపించింది రామకృష్ణ, మాకు పూర్తి నమ్మకం ఉంది. ఆ పాపిటి సరాలు మీరు మాకే ఇవ్వాలి అని మీరు నిర్ణయం తీసేసుకునే ఉంటారు. మీరెంతో తెలివైన వారు, సమయోచితంగా ప్రవర్తిస్తారు, వ్యవహారకర్త కూడా. మీరెలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోరు. చిత్తం చిత్తం మహారాణి వారు. నాకు అర్థమైంది. సంతోషం. మేము ఇక బయలుదేరుతాం. చిత్తం మహారాణి. ఏంటి మంచి ఆవిడ. అయితే ఏమంటున్నారంటే ఆ పాపిడి సరాలు మీరు కేవలం మహారాణి చిన్నాదేవి గారికి ఇవ్వాలి. లేదంటే లేదంటే నువ్వు అయిపోయావు లామా, నువ్వు అయిపోయావు. విదూషక మహాశైలు రామకృష్ణ గారికి ప్రణామాలు. చిన్న మహారాణి తిరుమలాంబ గారు ఇప్పుడే ఈ క్షణమే మిమ్మల్ని మహల్కు తీసుకురమ్మని ఆదేశించారు. ఇప్పటికిప్పుడే మీరు మాతో పాటు మహల్కు బయలుదేరాలి మహాశయ. అమ్మా, అది తిరుమలాంబ వారిని కలవాలి. అకాల మృత్యువుని మీరు నమ్ముతారా? ఏంటి? అకాల మృత్యువు ఎప్పుడైనా ఎవరికైనా రావచ్చు. నమ్ముతాను. వెళ్ళండి, మీకోసం అది ఎదురు చూస్తుంది. అకాల మృత్యు ఎదురు చూస్తుందా? అంటే తిరుమలాంబ గారు మీకోసం ఎదురు చూస్తున్నారనుకోండి. నా ఉద్దేశం ఏంటంటే రెండింటికి పెద్ద తేడా లేదని. మీరేం నిర్ణయం తీసుకున్నారో చెప్పండి రామకృష్ణ. అంటే అదే అదే పునర్జన్మలు ఉంటాయని అమ్మ చెప్పింది నిజమే. పునర్జన్మలు ఉంటాయి. మేము అడుగుతుంది పాపిట సరాల గురించి రామకృష్ణ. చెప్పండి, మీరిప్పుడేం చేస్తారు? నన్ను నేను కాపాడుకోవటమే. ఎంతకన్నా ఏం చేయగలను? అంటే జనాలు మీ గురించి అనుకునేది నిజమే అన్నమాట. చాలా తెలివైన మీరు చిన్న చిన్న సంకేతాల్ని కూడా భలే అర్థం చేసుకుంటారు. ఇలాంటి సంకేతాన్ని చిన్నపిల్లలు కూడా అర్థం చేసుకుంటారు మహారాణి. ఇది పాపిట సరాల గురించి కాదు రామకృష్ణ. ఇది మా ఆత్మాభిమానానికి సంబంధించింది. ఆత్మాభిమానం ముందు ప్రాణాలు కూడా బలాదూర్. ఒకవేళ పాపిట సరాలు మాకు దక్కలేదంటే మా చేతులతోనే మా ప్రాణాలు తీసుకుంటాం. దీనికి బాధ్యులు ఎవరో తెలుసా? ఎవరు తల్లి? మీరే రామకృష్ణ పండితుల వారు, మీరే. ఈ పాపిట సరాలు ఎవరికివ్వాలో ఆ బాధ్యతను మీకే కదా మహారాజా వారు అప్పగించారు. జరగబోయే పరిణామాలకి బాధ్యులు మీరే. అవునా కాదా? ఏంటి అంటే మీ మాటలకు అర్థం పాపిట సరాలు మా సొంతం అయినట్టే కదా? అవును అవును మాత. ఏంటి అవును అవును? ఆ పాపిడి సరాలు మీ సొంతమే. ఏం ఆలోచిస్తున్నావు రామా? అడిగేది నిన్నేరా. ఏం ఆలోచిస్తున్నావు? ఈ ఆపద నుంచి ఎలా బయటపడాలా అని చూస్తున్నాను. నీ దగ్గర ఏదైనా ఉపాయం ఉందా? అయ్యో, నీకే తట్టడం లేదంటే ఇంకా నాకెలా తడుతుంది? అయితే కాసేపు మాట్లాడకుండా ఉండు. నన్ను ఆలోచించుకోనివ్వు. నేనెలా ఉన్నానో చెప్పండి. చాలా అందంగా ఉన్నావు.
నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. చిన్నప్పటి నుండి ఇప్పటిదాకా ఈ క్షణం దాకా నేను మిమ్మల్ని ఎప్పుడైనా ఏమైనా అడిగానా? లేదు. అందరి భార్యలో నేను ఎప్పుడైనా మారం చేశానా? అది కావాలి ఇది కావాలి అని. లేదు. ఎప్పుడైనా బాధ పెట్టానా? దేనికోసమైనా బలవంతం చేశానా? లేదు. అలా అంటే ఎప్పుడు నాకు మిమ్మల్ని ఏమీ అడిగే హక్కు లేదనా? ఎందుకు లేదు? నీకు సర్వ హక్కులు ఉన్నాయి. నువ్వు నా భార్యవి. నీకు ఏదైనా అడిగే అధికారం ఉంది శారదా. అయితే ఏం కావాలో అడిగనా? ఏమైనా అడుగు. ఈ పాపిడి సరాలు నాకు ఇచ్చేయండి. నా కోసం ఈ మాత్రం కూడా చేయలేరా? ఇది పాపిడి సరాలు, మామిడి పండు కాదు. నువ్వు అడగగానే చెట్టు నుంచి కోసి నీకు తెచ్చివ్వడానికి బహుమతిగా ఇచ్చిన పాపిడి సరాలు. అది ఆ మహారాణుల కోసం. దీనికోసం నీ భర్త మెడ మీద కత్తి పెట్టి మరీ బెదిరిస్తున్నారు. పాపిడి సరాలు కావాలట. ఇది ఇవ్వలేకపోతే ఇలాంటిది ఇంకోటి చేయించివ్వండి. అవును పండితుల వారు, నేనేమంటానంటే ఇద్దరు రాణులకి ఇలాంటి పాపిడిసరాలే చేయించివ్వండి. వాళ్ళకి ఎలా తెలుస్తుంది? నేను ఒక స్త్రీనే. ఒక స్త్రీ మనసు మీకంటే కూడా బాగా అర్థం చేసుకోగలను. ఇద్దరు రాణులకి పాపిడిసరాలు ముఖ్యం కాదు, వారి ఆత్మాభిమానమే ముఖ్యం. ఆ అహంకారంతోనే వారి గొప్పతనాన్ని రాజుగారి ముందు ప్రదర్శించుకోవాలని చూస్తున్నారు. వారే నిజమైన మహారాణి అని నిరూపించుకోవాలనుకుంటున్నారు. ఈ పాపిడిసరాలతో నిరూపించుకోవాలనుకుంటున్నారు. అర్థమైందా? ఇంతే కదరామా, ఇంతకంటే ఏముంటుంది? ఇద్దరు రాణులకి పాపిడిసరాలు కాదు, వారి ఆత్మాభిమానం దెబ్బతినకుండా ఉండడం ముఖ్యం. ఏమైంది? నేను బతికిపోయాను. ఏంటి? నేను బతికిపోయాను శారదా, నేను బతికిపోయాను. నాకు ఈ విపరీత వికృత ప్రమాదంలో నుంచి బయటపడే మార్గం దొరికింది. నీ మాంగళ్యాన్ని నువ్వే రక్షించుకున్నావు. నీ మాంగళ్యాన్ని నువ్వే కాపాడుకున్నావు శారదా. నేను బతికిపోయా, నేను బతికిపోయా, నేను బతికిపోయా. ఈ గొడవ నుంచి బయటపడిపోయా. నేను బతికిపోయా, నేను బతికిపోయా, నేను బతికిపోయా. ఏమైంది లామా? ఎందుకు ఎంతుతున్నావు? పిచ్చిగానే పట్టిందా ఏంటి? ఇప్పుడు నన్నేమి అడగకుండప్ప, నన్నేమి అడక్కు. నాట్యం చెయ్యి, నాతో పాటు నాట్యం చెయ్యి. హేయ్, హేయ్, నాట్యం చెయ్యి, నాతో పాటు నాట్యం చెయ్యి. ఇప్పుడు చెప్పండి మంత్రివర్య, మీరు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిపించారు? మహారాజా, రామకృష్ణ మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు, కానీ ఏకాంతంగా. ఏకాంతంగానా? ఈ విషయం నేను మీకు స్వయంగా చెప్తేనే బాగుంటుంది మహారాజా. చెప్పండి, ఏకాంతంగా కలవాలన్నారు ఎందుకు? సమస్యకి పరిష్కారం దొరికింది మహారాజా. నిజంగానా? అంటే ఇద్దరిలో ఏ ఒక్కరాని బాధపడరు కదా? అంటే మేం బయటపడ్డట్టేనా? మనం బయటపడ్డాం మహారాజా, బయటపడ్డాం. అయితే చెప్పండి, ఏం పరిష్కారం తీసుకొచ్చారు? ఈ పాపిడి సరాలు మీరు తిరుమలాంబ వారికి ఇవ్వండి. మరి పెద్ద మహారాణి గారికి కూడా పాపిడి సారాలు ఇవ్వాలి కదా? అవును కదా, చిన్నాదేవి వారికి కూడా పాపిడి సరాలు ఇవ్వాలి కదా. అయితే ఈ పాపిడి సరాలు మీరు చిన్నాదేవి గారికి ఇవ్వండి. రామకృష్ణ, సమస్యగానే ఉంది. మహారాజా వారు ఒక్క పాపిడి సరాన్ని ఇద్దరు రాణులకి ఎలా ఇస్తారు? ఒకవేళ మహారాజా వారు ఈ పాపిడి సరాలు పెద్దరాణి వారికి ఇచ్చారంటే చిన్నరాణి వారికి ఏమిస్తారు? నాకేమనిపిస్తుందంటే ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో మీరు మీ మతిస్థిమితం కోల్పోయినట్టున్నారు. మంత్రివర్య, ఇద్దరు ఆడవాళ్ల మధ్య ఏ మగవాడైనా మతిస్థిమితం పోగొట్టుకుంటాడు. మేమది అర్థం చేసుకోగలం మహారాజా. అది మీ వల్ల కాదు అప్పాజీ. అదే మహారాజా, మాకు అర్థం కాదన్న విషయాన్ని మేము అర్థం చేసుకోగలం. మీరేమైనా అడగాలనుకుంటే అడగండి. రామకృష్ణ, మేము అదే ప్రశ్న అడగాలనుకుంటున్నాం. ఒకవేళ ఈ పాపిడి సరాలు పెద్దరాని వారికి ఇస్తే మరి తిరుమలాంబ వారికి ఏమిస్తారు? తిరుమలాంబ వారికి మీరు ఈ పాపిడి సరాలు ఇవ్వండి మహారాజా. అంటే ఈ పాపిడి సరాల వంటివే మరొక నకిలీ పాపిడి సరాలు తయారు చేయించారా? పైగా మేము ఈ పాపిడి సరాలను మా ఇరువురు మహారాణులకి ఇవ్వాలంటున్నారా? నా వద్ద ఇంతకు మించి మరొక ఉపాయం లేదు మహారాజా.
కానీ ఇది ద్రోహం, కపటం. లేదు మహారాజా, ఇదేం ద్రోహం, కపటం, మోసం కానే కాదు. ఎందుకంటే మీరు ఇరువురు మహారాణులకి ఒకే రకమైన పాపిడి సరాలను ఇస్తారు. అంటే దాని అర్థం ఏమిటంటే మహారాజా, ఈ 2 పాపిటి సరాలు నకిలీవే. మరి అసలు పాపిటి సరాలు అవెక్కడున్నాయి? అసలు పాపిటి సరాలు అవి ఇక్కడున్నాయి. ఈ ఇరువురు మహారాణులకి నకిలీ పాపిడి సరాలా? కానీ వారికి కనుక నిజం మీకు తెలిసిందా మంత్రివర్య? నన్ను క్షమించండి, మహారాజు గారు కూడా ఏవి అసలైనవో ఏవి నకిలీవో చెప్పగలిగారా? మహారాజా, మీరు కోపగించుకోనంటే నాకు తెలిసిన సత్యం ఏమిటో చెప్పమంటారా? చెప్పండి. సత్యం ఏమిటంటే మహారాజా, సమస్యకి కారణం ఈ పాపిడి సరాలు కావు. స్త్రీలలో ఉండే కోరిక, వారిలో అహంకారమే ఈ పాపిడి సరాలని పొందాలనుకుంటాయి. వాస్తవానికి ఈ పాపిటి సరాలు ఇరువురు మహారాణుల అహంకారాన్ని తృప్తిపరచడానికి మాత్రమే, అంతకు మించి ఇంకేమీ లేదు ప్రభు. పాపిటి సరాలు దక్కించుకున్న తర్వాత ఇరువురు వీటి వైపు కన్నెత్తైనా చూడకపోవచ్చు, తరువాత వారికి జ్ఞాపకం కూడా ఉండకపోవచ్చు. పాపిటి సరాల వల్ల వాళ్ళకొక సమస్య వచ్చిందని. ఇరువురు మహారాణులకు పాపిటి సరాలు మీరు ఇవ్వగానే వారి స్త్రీ అహంకారం శాంతిస్తుంది. ఇక అంతా మామూలే, ఇక ఎటువంటి సమస్య ఉండదు. అందరూ సంతోషమే, అంతా సౌఖ్యమే, అన్నిటా శుభమే. రామకృష్ణ పండితుల వారు, స్త్రీ మనస్తత్వం గురించి మీకు చాలా బాగా తెలిసినట్టుందే. ఏం చేయమంటారు మహారాజా? ఇంట్లో 2 స్త్రీమూర్తులు ఉంటే స్త్రీ మనస్తత్వం దానంతటా అదే తెలిసిపోతుంది. అయినా ఈ విషయం మీకంటే ఎక్కువగా ఎవరికి అర్థమవుతుంది? నిజానికి ప్రతిభ మొత్తం నా భార్యకే దక్కుతుంది. తన వల్లే ఈ సమస్యకు పరిష్కారం దొరికింది. అద్భుతం, అద్భుతం. ఇంతకీ ఒక విషయం చెప్పండి, ఈ అసలు పాపిడి సరాలను ఏం చేయాలంటారు? మహారాజా, నా అభిప్రాయం ప్రకారం వాటిని అమ్మవారి పాదాల చెంత ఉంచడం మంచిది. ఎందుకంటే ఆమె కంటే పవిత్రమైన వారు, ఆమె కంటే పెద్ద ముత్తైదువు ఈ లోకంలో ఇంకెవరున్నారు ప్రభు? అద్భుతం, అద్భుతం. కానీ ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఏ రాణి గారికి ముందు పాపిడి సరాలు ఇవ్వాలి? ఈ రోజు మాకు పూర్తి నమ్మకం కలిగింది. మీరు మమ్మల్ని అందరికంటే అధికంగా ప్రేమిస్తారు. అసలు ఇందులో ఏమున్నది ప్రియా? మీరు మాతో చెప్పి చూడండి, మీకోసం మేము ఆ చందమామనే తీసుకురాగలం, దానిని మీ సింగారాలకి అద్దంగా నిలపగలం. నిజంగానా? అది సంభవమేనా? అది సంభవమేనా రామకృష్ణ పండితుల గారు? నన్ను క్షమించండి మహారాజా. చిన్న మహారాణి గారు, మీరు కూడా. కానీ అది ఎలా సాధ్యమవుతుంది? రామకృష్ణ పండితులు గారు, మీ మాటలకి తాత్పర్యం మహారాజుల వారు అసత్యం చెప్తున్నారనా? లేదు లేదు, అస్సలు కాదు. మహారాజు గారు అసత్యం ఆడటం ఏమిటి? అయితే అంటే విషయం ఏంటంటే, ఇంతకు ముందే మీ గది వైపు వస్తుండగా మహారాజు గారు నన్ను అడిగారు, రామకృష్ణ, సమస్త కవులు, రచయితలు తమ రచనలో సౌందర్యాన్ని చంద్రబింబంతో ఎందుకు పోలుస్తారు అని. నేనేమో బుద్ధిహీనుణ్ణి, నాకు సమాధానం తెలియలేదు. అప్పుడు మహారాజు గారు చెప్పారు. వారేమన్నారంటే, దానికి కారణం నింగిలోని జాబిలమ్మే మా చెంత ఉంది. మా చిన్న మహారాణి తిరుమలాంబ గారు సౌందర్యంలో ముమ్మూర్తుల జాబిలమ్మ. ఇక మీరే చెప్పండి చిన్న మహారాణి గారు, ఒక చందమామ ఇంకో చందమామకి అద్దంగా ఎలా మారుతుంది? అద్భుతం. సృష్టిలో అత్యంత అమూల్యమైన మీ శిరస్సుపై ఈ పాపిటి సరాలు
కాదు, ఈ దుర్లభమైన పాపిటి సరాలు ఎంత అందంగా కనిపిస్తున్నాయి. ధన్యవాదాలు మహారాజా. ఇందులో ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు పెద్ద మహారాణి గారు. మీరు ఈ వంశానికి పెద్ద కోడలు. ఈ పాపిటి సరాల మీద కేవలం మీకే అధికారం ఉంది. మేము కేవలం మీకు చెందవలసిందాన్ని అందజేశామంతే. మేమెంత అదృష్టవంతులమో, మాకు మీ వంటి ప్రేమించే భర్త లభించారు మహారాజా. మరి ఇదే నిజమైతే మీరీ పాపిటి సరాలు మాకు ముందే ఎందుకు ఇవ్వలేదు? రామాకి బాధ్యతను అప్పగించవలసిన అవసరం ఏముంది? ఎందుకు ఇచ్చాము? అదే మిమ్మల్ని అడుగుతున్నాం మహారాజా. దాని అవసరం ఏంటి? దానికే కదా సమాధానం చెప్తున్నాం. దానికే సమాధానం రామకృష్ణ పండితుల వారు. ప్రతిదానికే సమాధానం మేమే ఎందుకు చెప్పాలి? ఈ ప్రశ్నకి సమాధానం మీరు చెప్పండి. పెద్ద మహారాణి గారు అడుగుతున్నారు కదా, ఇంతకీ ఈ బాధ్యత మేము మీకెందుకు ఇచ్చాం? సమాధానం చెప్పండి. అది పెద్ద మహారాణి గారు, మహారాజు గారు ఈ బాధ్యతని నాకు ఎందుకు అప్పగించారంటే, మహారాజు గారు కేవలం ఒకటి తెలుసుకోవాలనుకున్నారు. నాకు పెద్ద చిన్నల మధ్య భేదం తెలుసుకోగల జ్ఞానం ఉందా లేదా అని తెలుసుకోవడానికి వారిని పరీక్షించారంతే. మీరు మీ పరీక్షలో 100% తెచ్చుకుని ఉత్తీర్ణులయ్యారు రామకృష్ణ గారు. అభినందనలు. అభినందనలు. చాలా చాలా ధన్యవాదాలు పెద్ద మహారాణి గారు. మహారాణి గారు, చిన్న మహారాణి గారు మిమ్మల్ని కలవటానికి విచ్చేస్తున్నారు. వారు మీకు తమ కొత్త ఆభరణం చూపించాలనుకుంటున్నారు. ఇది నిజంగా మంచి విషయమే. మేమే వారి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం. మేము ధరించిన ఈ పాపిటి సరాలు చూపించడానికి. వారే స్వయంగా ఇక్కడికి విచ్చేస్తున్నారా? ఈ రోజు మేమే వారికి స్వాగతం పలుకుతాం. పావుంది, మీరు రండి, ఇటువే పదండి, రండి. మహారాణి గారు, ఇక్కడ పాముంది. మీరు మీ గదిలోకి వెళ్ళిపోండి, వెంటనే వెళ్ళిపోండి. మీరేం చూస్తున్నారు? మహారాణి గారిని చాలా ప్రమాదకరం. పదండి. ఇక్కడ చూడండి, ఇక్కడెక్కడ ఉంది, నేను ఇప్పుడే చూసా. ఇక్కడ ప్రియా, మేం మీకు విన్నవించుకుంటున్నాం. మీరీ పాపిటి సరాలు పెట్టుకుని కొన్ని రోజుల దాకా చిన్న మహారాణి గారి ముందుకు మాత్రం వెళ్ళకండి. మీకు వారి గురించి తెలుసు కదా, వారి బాల్య చేష్టల గురించి మీకు కూడా తెలుసు. క్రోధంలో ఏం చేస్తారో ఏమో కూడా ఊహించలేం. మీరు తెలివైన వారు, పెద్దవారు కదా. దీని వెనక ఉన్నటువంటి మా ఆంతర్యం మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకోగలరనుకుంటున్నాం. అలా చేయగలరా? ధన్యవాదాలు. మేము ఇప్పుడే వస్తాం. అంతే మహారాజా. ఇదే విషయం చిన్న మహారాణి గారికి చెప్తే అప్పుడిక సమస్య తీరిపోయినట్టే. చెప్పి తీరాల్సిందే రామకృష్ణ. అంతకు మించి మనకు మరో ప్రత్యామ్నాయం లేదు. రామకృష్ణ పండితుల వారు, మేము తమరు చెప్పిన దానికి గుడ్డిగా ఒప్పుకొని మా సమస్యల్ని పెంచుకోలేదు కదా. ఏమిటి మహారాజా మీరనేది? అంతా మంచి జరగాలని ఆశిద్దాం. పదండి. ఎత్తుకోండి. ఏమెత్తుకోను? రెండో పాదం కూడా ఎత్తండి. గోరింటాకు మొత్తం ఒకే పాదానికి పెట్టేస్తారా ఏంటి? ఇన్ని రోజుల తర్వాత మీరు ఇంత తిరిగ్గా ఉండడం చూస్తుంటే నిజంగా ముచ్చటేస్తోంది. ఇది నీ కారణంగానే సాధ్యపడింది కదా, లేదంటే నేను చాలా పెద్ద ఇరకాటంలో పడిపోయేవాడిని. ఏం చేయాలో ఏం చేయకూడదు ఏమీ తోచలేదు. కానీ నువ్వు అన్నీ చక్కబెట్టావు. శాస్త్రాల్లో భార్య అంటే కేవలం భార్య మాత్రమే కాదు, మంచి స్నేహితురాలు, నమ్మదగిన సలహాదారుని చెప్తుంటారు. అందుకే నువ్వు నా సమస్యని చిటికెలో పరిష్కరించావు. మంచిదే కదా, సమస్య పరిష్కారమైంది. పాపిడి సరాలకు సరైన స్థానం దక్కింది. ఇప్పుడు మహారాజు గారు తాతాచార్యుల వారిని పిలిపించి శాస్త్రయుక్తంగా వాటిని ఆలయంలో పెట్టిస్తారు. ఏమైంది? సర్వనాశనం అయిపోయింది శారదా. గోరింటాకు పాడైపోయిందా? అయ్యయ్యో, నా పథకం మొత్తం సర్వనాశనం అయిపోయింది. నేను ముందే ఎందుకు ఆలోచించలేదు? ఇంతకు అసలు ఏం జరిగింది? అయ్యో, దీనికి మహారాజు గారు ఆచార్యులు పిలిపిస్తారని నేను ముందే ఎందుకు అనుకోలేదు? తాతాచార్యులకి తెలిసిపోతుందేమో మహారాణులకి ఇచ్చిన పాపిడి సరాలు 2 నకిలీవేనని.
ఓరి దేవుడా ఇప్పుడు ఏం చేయాలి? ఏమంటున్నారు మీరు? అయ్యో పెనం మీద నుంచి నేరుగా పొయ్యిలో పడ్డాం. కానీ అసలు ఏం జరిగింది? అయ్యో జరగడానికి ఇంకేం మిగిలిందని అంత అయిపోయింది. వెంటనే ఆపి తీరాలి. ఎవరిని ఆపి తీరాలి? పెనాన్ని. అయ్యో తాతాచారుల్ని. లేదంటే మళ్ళీ తెనాలి గ్రామానికి వెళ్ళిపోవాల్సిందే. ఇంత పెద్ద పొరపాటు నేను ఎలా చేశాను? ఇది నేను ముందెందుకు ఆలోచించలేదు? తాతాచార్యులకి విషయం తెలిసిపోతే ఇద్దరు మహారాణులకి ఇచ్చిన పాపిడి సారాన్ని నకిలీవని. లేదు 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 లేదు, అలా జరగడానికి వీలేదు, అలా జరగడానికి వీలేదు. నేను వెళ్ళాలి, నేను వెంటనే వెళ్ళాలి. మహారాజు గారు తాతాచార్యులకి జరిగిన విషయం చెప్పకముందే నేను వారిని ఆపి తీరాలి. నేను వాళ్ళని ఆపాలి. వెళ్ళొస్తాను. రండి రండి రామకృష్ణ పండితుల వారు, విచ్చేయండి. రండి రామకృష్ణ పండితుల వారు, మేము రాజపురోహితుల వారికి జరిగినవన్నీ చెప్పేశాం. ఆ పాపిటి సరాలు కూడా వారికి ఇచ్చేశాం. ఇక వారు వాటిని ఆలయానికి తీసుకువెళ్లి అమ్మవారికి సమర్పిస్తారు.